ఏమ్మా? అదే మేడం మా బాబుని ఐసీయూలో పెట్టున్నారు కదా, టిన్నర్ తాగడం దానికి ఏం ప్రాబ్లం ఉండదా మేడం? ప్రాబ్లం ఉంటుంది. టిన్నర్ పాయిజనింగ్ అంటే కామన్ గా మేము చిన్నపిల్లల్లో చూసే వెరీ కామన్ పాయిజనింగ్ ఈ టిన్నర్ పాయిజనింగ్ గానీ కిరోసిన్ పాయిజనింగ్ గానీ. వీళ్ళ బాబు టిన్నర్ మింగేసి తీసుకొని వచ్చారు. ఇది మింగేసినప్పుడు ఏమవుతుందంటే ఊపిరితిత్తుల్లోకి తొందరగా ఆస్పిరేట్ చేసుకుంటారు. ఊపిరితిత్తులోకి చేరిపోవటం వల్ల కెమికల్ న్యూమోనైటిస్ అంటే ఆక్సిజన్ లెవెల్స్ బాగా పడిపోయి బాగా ఆయాసంతో ఇబ్బందిగా తీసుకొని వస్తారు. వీళ్ళ బాబుని అదే పరిస్థితిలో తీసుకొని వచ్చారు. ఆక్సిజన్ లెవెల్స్ బాగా పడిపోయి ఆయాసం ఎక్కువ ఉండటం వల్ల వెంటిలేటర్ మీద పెట్టడం జరిగింది. ఇంకా మిగిలిన సపోర్టివ్ మెడికేషన్స్ అన్ని స్టార్ట్ చేసాము. ఎందుకు ఈ టిన్నర్ పాయిజనింగ్ కిరోసిన్ పాయిజనింగ్స్ కామన్ గా మనం డే టు డే ప్రాక్టీస్ లో చూస్తాము అంటే పిల్లల్లో వీటిల్ని ఏదైనా కూల్ డ్రింక్ బాటిల్స్ లో గానీ పోస్తా ఉంటారు. పోసినప్పుడు పిల్లలు అది కూల్ డ్రింక్స్ అనుకుని తాగేస్తారు. అందుకు వెరీ కామన్ గా ఈ పాయిజనింగ్స్ మేము డైలీ చూస్తూ ఉంటాము. అది ఇట్లా ఊపిరితిత్తుల్లో చేరి బాగా నెమ్ములాగా రావటము ఇబ్బంది అవుతా ఉంటుంది. సో మనం కేర్ఫుల్ గానే ఉండాలి. ఏం కాదులేమ్మా, కంగారు పడుకో, సెట్ అవుతాడులే, కంగారు పడుకో, కొంచెం టైం ఇవ్వండి అంతే. ఓకే.